అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఎండాకాలం వేసవికాలం వచ్చింది కదండి. మామిడి పచ్చడి అయితే పెడుతున్నాను. మామిడికాయ పచ్చడి అండి. ముందుగా మనం వాటర్లు వేసుకోవాలండి. కాయలు వాటర్లు వేసుకుని జీడి ఉంటుందండి, జీడి అంతా కడిగేసుకోవాలండి. కడిగేసుకొని మా చిన్న పాపకి ఇచ్చానండి. మా చిన్న పాప తీసేసి వాళ్ళ డాడీకి ఇచ్చింది. వాళ్ళ డాడీ అయితే కాయని 4 బద్దల కింద కోసారండి. ఇలా 4 బద్దలు కోసుకోవాలండి. 4 బద్దలు కోసుకున్నాక అందులో ఉన్న జీడి తీయాలండి. ఇలా జీడి తీసి 2 పొరలు ఉంటాయండి. 2 పొరలు తీసేయాలండి. అవి తీసుకోకపోతే పచ్చడి అయితే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండదు, పాడైపోతుంది. అలా నీట్గా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళ డాడీకి ఇస్తే వాళ్ళ డాడీ ముందు 4 ముక్కలు చేశారండి ఒక బద్దని. అయితే చిన్నవి వస్తున్నాయి కదండి, మళ్ళీ 3 ముక్కలు చేస్తానన్నారండి. ఎందుకంటే మనకి మామిడి బద్ద కోసుకున్నప్పుడు టెంక్ ఉంటుంది కదండి, టెంక్ కంపల్సరీ ఉండాలండి ఆవకాయ బద్దకి, ప్రతి బద్దకి. లేకపోతే ముక్క అయితే మెత్తగా అయిపోతుంది. ఇలా ఇలా నీట్గా పొర లేకుండా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కొంచెం చెమ్మ ఉంటుంది కదండి, చెమ్మ ఆరుతుందని ఒక 10 నిమిషాలు ఎండలో వేసుకోవాలండి. మనం ముందుగానే ఉప్పు ఆవాలు కూడా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న సాల్ట్ని ఆవాలు మిక్సీ పెట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకేసుకోవాలి. ఆవపిండి, కారం, సాల్ట్ అయితే మూడింటిని కలిపేసుకోవాలండి. ఒక గిన్నెలోకి తీసుకుని 2 కొంచాలకే 7 దోవలు వేసుకోవాలండి. కరెక్ట్గానే 7 దోవలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుచుకుని బాగా కలుపుకుని ఇలా కొలుచుకోవాలండి. ఇలా కొలుచుకున్న తర్వాత ఈ కారంలో వెల్లుల్లి రబ్బలు, మెంతులు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం కొంచెంతో మామిడికాయ ముక్కలను కలుసుకుని, మామిడికాయ ముక్కలు అయితే ఇలా కొంచెంతో కలుసుకుని మనం ముందుగా కలుపుకున్న ఆవపిండి, కారం, సాల్ట్ ఉంది కదా అందులో వేసుకోవాలండి. నేను 2 కొంచాల ముక్కలు అయితే పెడుతున్నాను కదా, 2 కొంచాల ముక్కలు అయితే వేసానండి. వేసాక శుభ్రంగా కలుపుకోవాలి. ముందు ముక్కలు కారానికి ఆవపిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఏ డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బాలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం కలుపుకున్న పచ్చడిని అయితే ఇలా సర్దుకోవాలండి. ఇలా సర్దుకున్నాక మనం 3 రోజు అయితే తిరగ కలుపుకోవాలండి. 3 రోజుల తర్వాత తిరగ కలుపుకోవాలి. మన ఛానల్ కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఇంకా ఎన్నో వస్తాయండి. బాయ్ అండి.